హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఒక్కొక్కసారి మనకు దగ్గర వెజిటబుల్స్ ఎక్కువ ఉండవు. కొన్నే ఉంటాయి. నెక్స్ట్ కర్రీ కూడా తినాలనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివి ఈ వెజిటబుల్స్ కొన్ని ఉన్న వెజిటబుల్స్‌తో నా దగ్గర కొంచెం క్యాబేజ్ ఉంది. నెక్స్ట్ క్యారెట్ ఉంది. వీటిలతో కొంచెం చేసుకున్నాను. బఠానీ కూడా ఉంది. అయితే మనం కొంచెం రైస్ తక్కువ వేసుకొని ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి వెజ్ బిర్యానీ. నెక్స్ట్ స్పైసెస్ చూపించిన విధంగా కొన్ని రెడీ చేసి ఉంచుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. నెక్స్ట్ 2 గ్లాసెస్ రైస్ కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీగా ఉంచుకుంటే 1 బై 1 వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతది. చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 బై 1 మన దగ్గర ఉన్న స్పైసెస్, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గరున్న ఆనియన్స్ 1 బై 1 వేసేసుకోవాలి. వేసేసి బాగా కొంచెం ఒక 30% వేగనివ్వాలి. వేగిన తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత కొంచెం అన్నీ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి లిడ్ పెట్టుకుంటే మగ్గిపోతుందండి. వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోతాయి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వెజిటబుల్స్ వేగిన తర్వాత టమాటాలు లాస్ట్‌లో వేసుకోండి. ముందే వేసుకుంటే దాంట్లోంచి వాటర్ వచ్చేస్తది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన దగ్గర ఉంటే అవైలబిలిటీలో ఉంటే కోకోనట్ మిల్క్ కూడా ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూపిస్తున్న విధంగా 2 గ్లాసెస్ రైస్ వేసేసుకున్నాను. నేను పక్కన వేడి చేసి ఉంచుకున్నాను 4 గ్లాసెస్ వాటరు. కొంచెం వేడి వాటర్ కూడా ఉంటే బాగుంటుంది. అదిగోండి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళు వేసేసుకుని ఉప్పు చెక్ చేసుకొని చిన్న స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి. అంతే 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కర్రీ కాంబినేషన్ లేకపోయినా పర్వాలేదు. రైతా ఉంటే సరిపోతుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఒక్కొక్కసారి తొందరగా వంట కూడా అయిపోతుంది. ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే. టేక్ కేర్. బాయ్.